పట్టణ శివారులోని ఓ చిన్న గ్రామం. పల్లె వాతావరణంలో నిండు ప్రకృతి, కానీ బడుగు జీవితాలు. ఆ గ్రామం పేరు రామాపురం. అది మేనమామ గారి ఊరు. అక్కడే ఉండేవాడు చిన్నారి రాజు. వయసు 14 ఏళ్ళు. చుట్టూ పేదరికం, కానీ మనసులో మాత్రం వెలుగులు నిండిన కలలు. తినో తినకో మాసిన బట్టలతో, సగం పస్తులతో ప్రతిరోజు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్ళి వచ్చేవాడు. మార్గమధ్యంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడన కూర్చుని పేపర్ పై పెన్సిల్తో ప్రకృతిని చిత్రిస్తూ రాజు కాసేపు గడిపేవాడు. తన పేదరికం చూసి మిగతావారు తనకు దూరంగా ఉండేవారు, ఒక్క రహీం తప్ప. రాజు కూడా రహీంతో స్నేహంగా ఉండేవాడు. రాజు భోజనం తెచ్చుకోని రోజున రహీం తన భోజనంలోనే ఇద్దరూ భోంచేసేవారు. అలా సొంత తమ్ముడుగా భావించి ఆదుకుంటూ ఉండేవాడు. రహీం కూడా అమ్మను అమ్మ అమ్మ అని పిలిచేవాడు. రహీంకు అమ్మ లేదు. అమ్మ కూడా సొంత కొడుకులా భావించి ఆనందపడుతూ ఉండేది. రాజు తన తల్లి నీలమ్మతో ఉండేవాడు. తనకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అన్నయ్య మాత్రం టౌన్లో ఉన్న అత్తయ్య గారి ఇంట్లో సర్వ సుఖాలు అనుభవిస్తూ పెరుగుతూ ఉన్నాడు. అత్తయ్యకు కూతురు ఉంది. పేరు సరళ. నీ కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడిని చేస్తాను అని బీదరికములో ఉన్న నాన్నను ఒప్పించి అన్నయ్యను తన దగ్గర ఉంచుకుంది అత్తయ్య. నాకు ఒక అమ్మ, తమ్ముడు ఉన్నారనే భావం కూడా అన్నయ్య మనసులో లేకుండా చెరిపివేసింది అత్తయ్య. ఒక శివరాత్రి తిరునాళ్లకు ఎడ్ల బండిపై వెళుతున్న సమయములో బండి బోల్తా పడి అమ్మకు తుంటి ఎముక విరిగిపోయి అంగవైకల్యంతో బాధపడుతున్న అమ్మకు సేవలు చేస్తూ తాను కృషించిపోతూ సంపాదించే శక్తిని కూడా కోల్పోయి ఒకరోజు గుండెపోటుతో మరణించాడు నాన్న. అమ్మ, నేను అనాథలమయ్యాము. కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బంధువులు అందరూ ఎవరి ఊర్లకు వారు ప్రయాణమయ్యారు. పెద్ద కొడుకును దగ్గరకు పిలిచి నా దగ్గరే ఉండిపోనాయన అని కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ బ్రతిమాలింది. మావయ్య కూడా నేను చదివిస్తాను ఉండు అని భరోసా ఇచ్చాడు. పెద్ద కొడుకుని తన దగ్గరే ఉంచమని అమ్మ అత్తయ్యను ప్రాధేయపడింది. తటపటాయిస్తున్న అన్నయ్యను సరళ వదిన చేయి పట్టుకుని తమతో తీసుకుని పోయింది. అమ్మ ప్రతిరోజు అన్నయ్యను తలుచుకుని కళ్ళనీళ్ల పర్యంతమవుతూ ఉండేది. ఈ పల్లెటూరి వాతావరణం నచ్చలేదేమో అన్నయ్యకి. అమ్మ తమ్ముడు మామయ్య మమ్మల్ని తన ఊరికి తీసుకుని వెళ్లి తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పూరింటిని మాట్లాడి అందులో ఉండమన్నాడు. ఈ రామాపురంలోనే ఒడిదుడుకులతో సాగిన చదువు స్కూలు ఫైనల్తో ఆగిపోయింది. బ్రతుకుదెరువు కోసం పిల్లలకు ప్రైవేటు చెబుతూ డ్రాయింగ్ నేర్పుతూ జీవనం సాగిస్తున్నాడు రాజు. రహీం వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. చదువు పూర్తి చేసుకున్న అన్నయ్య రైల్వే ఉద్యోగస్తుడయ్యాడు. అత్తయ్య కూతురుతో తన వివాహం. పెండ్లి పిలుపుకు రామాపురం వచ్చాడు సొంత కారులో. ఇంతకాలానికి కొడుకుని చూసిన అమ్మ కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలాయి. అమ్మ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్న కొడుకు తలనిమురుతూ సుఖంగా జీవించు నాయనా అని దీవించింది. మాట వరసకైనా నాతో ఉండమ్మా అని అంటాడని ఆశించింది అమ్మ. అలా అనలేదు. మామయ్య కుటుంబాన్ని కూడా ఆహ్వానించాడు. తమ్ముడిని ఆప్యాయంగా పలకరించాడు. తప్పక రావాలని కోరాడు. రాము రహీముని తన అన్నయ్యకు పరిచయం చేశాడు. పెండ్లి వైభవంగా జరిగింది. అమ్మ, తమ్ముడు మీద ఇక్కడ చూపిన ప్రేమ అక్కడ కరువైంది. సాధారణ దుస్తుల్లో ఉన్న తమ్ముడు, కుంటిదైన అమ్మను, మామయ్య కుటుంబాన్ని పరాయి మనుషుల్లాగానే గౌరవించారు. ధనవంతులు ఆర్భాటాల మధ్య పెండ్లి వైభవంగా జరిగింది. కన్నతల్లికి ఇవ్వవలసిన అపూర్వ గౌరవం అమ్మకు ఇవ్వలేకపోయాడు అన్నయ్య.
అమ్మ మనసు బాధపడింది. అన్నయ్య పూర్తిగా అత్తయ్య వదినల ఆధీనంలో ఒక ఆట బొమ్మ అయిపోయాడని బాధపడింది. రోజు అన్నయ్యను తలుచుకుని ఏడుస్తూనే ఉంటుంది. అన్నయ్యను చూడాలని ఉంది, ఒకసారి వెళ్ళిరా నాయనా అని ప్రాధేయపడుతుండేది. అమ్మ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. సరిగా తిండి తినదు, సరిగా నిద్రపోదు, తనలో తాను ఏదేదో మాట్లాడుకుంటుంది. మనిషి కృశించిపోతోంది. అమ్మ పరిస్థితికి రాజులో ఆందోళన మొదలైంది. అన్నయ్య గారి ఇంటికి ఉత్తరం రాశాడు, అమ్మ పరిస్థితి బాగోలేదు, ఒకసారి చూసి వెళ్ళమని. అయినా ఫలితం శూన్యం. రోజు రోజుకి అమ్మ పరిస్థితి దిగజారిపోతుంది. అన్నయ్యను చూడాలని తపన పడుతోంది. రహీంతో పాటు రాజు టౌన్లోని అన్నయ్య గారి ఆఫీసు అడ్రస్ తెలియదు కాబట్టి అన్నయ్య గారి ఇంటికి వెళ్లారు. వదినతో అమ్మ పరిస్థితి వివరించారు. అమ్మ అన్నయ్యని చూడాలని కలవరిస్తోంది, రేపు ఆదివారం సెలవు రోజు కాబట్టి తప్పనిసరిగా పంపించు వదినా అని బ్రతిమాలారు. అలాగే అంది వదిన. ఆదివారం వచ్చింది, అన్నయ్య వస్తాడని అమ్మ ఎదురు చూస్తోంది. వస్తున్నావా బాబు అని కలవరిస్తోంది. నవమాసాలు మోసి అపురూపంగా పెంచిన తన పెద్ద కొడుకుని చూడాలని అమ్మ మనసు ఆరాటపడుతోంది. మౌనంగా రోదిస్తోంది. రాజు రహీం కూడా అన్నయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ రాము రహీంలను దగ్గరికి పిలిచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మాట్లాడలేకపోతోంది. రహీం అన్నాడు అమ్మతో, అమ్మా నీ పెద్ద కొడుకును, నేను నీ దగ్గరే ఉన్నాను కదా, రాణి కొడుకు కోసం ఎందుకు ఆరాట పడతావు, తమ్ముడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు అమ్మ కన్నీళ్లు తుడుస్తూ. అప్పుడు అమ్మ ముఖంలో ఒక ఆనంద కెరటం కనిపించి శాశ్వతంగా అనంత వాయువుల్లో కలిసిపోయింది. కళ్ళు మూసింది అమ్మ. ఇద్దరూ కన్నీళ్లతో అమ్మని చూస్తూ ఉండిపోయారు.